ఈరోజు పొద్దున నేషనల్ హెరాల్డ్ కేసులో ఏదైతే ఆ కేసుని కోర్టు కొట్టివేయడం జరిగిందో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని మేము గతంలో ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాం, నేషనల్ హెరాల్డ్ కేసులో ఎటువంటి ట్రాన్సాక్షన్స్, ఎటువంటి లావాదేవీలు జరగలేదు. నేషనల్ హెరాల్డ్ కేసు అనేది కుట్రపూరితంగా కక్ష సాధింపు కోసమే బీజేపీ గాంధీ కుటుంబాన్ని భారతదేశ ప్రజల ముందు దోషులుగా వాళ్ళ మనసులో ఒక దురాలోచన కలిగించాలి, ప్రజలకు తప్పుతో పట్టేయాలన్న ఆలోచనతో బీజేపీ ఈడీ అనే ఒక వ్యవస్థను, ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు చెప్పినాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ ఈరోజు వాళ్ళ సొంత ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కార్యకర్తలాగా వాడుకుంటారు. ఎందుకంటే మొన్నటిదాకా మీరు ఎస్ఐఆర్ చూసిర్రు, ఎలక్షన్ కమిషన్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలిపియాలి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశంలోనే పనిచేస్తుంది. కానీ ఏ రోజు కూడా అదొక న్యూట్రల్ బాడీ అన్న విషయాన్ని మర్చిపోయింది. అంతకుముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోటి చాలా మంది పొలిటికల్ పార్టీస్ని, భారతదేశంలో చాలా మంది పొలిటికల్ లీడర్లను, అన్ని పొలిటికల్ పార్టీలు ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ఉండేనో